नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दध्वामनं। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి నెలలో ఉన్న గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి మాసఫలాలు, రాశిఫలాలు ఎలా ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ఈ నెలలో ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే జనవరి మాసంలో 15వ తారీఖు వరకు రవి ధనుస్సు రాశిలో సంచారం, తర్వాత 15వ తారీఖు నుంచి మకర రాశిలో సంచారం, 7వ తారీఖు వరకు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం, 7వ తారీఖు నుంచి ధనుస్సు రాశిలో సంచారం. ఇంకా కుజుడు ఈ మాసమంతా పంచమ స్థానమైన ధనుసు రాశిలో సంచారం, 18వ తారీఖు వరకు శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం, తర్వాత 18వ తారీఖు నుంచి ధనుసు రాశిలో సంచారం. ఇక ముందుగా సింహరాశి వారి విషయం తీసుకుంటే, సింహరాశి వారికి అంటే గురువు కూడా ఇక్కడ గురువు మేషరాశిలోనే మాసమంతా సంచరిస్తాడు, శని కుంభంలో ఉన్నాడు, తర్వాత రాహు మీనంలో, కేతువు కన్యలో ఉన్నారు. ముందుగా సింహరాశి వారి విషయం తీసుకుంటే, సింహరాశి వారికి ఈ వారం ఇక్కడ భాగ్యాధిపతి, తర్వాత పంచమాధిపతి అయిన గురు కుజుల పరివర్తన యోగం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. అద్భుతమైన ప్లానింగ్ ఉంటుంది. తర్వాత మీకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచన చాలా దైవం ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత మీరు చేసే పూజలకి, పురస్కారాలకి విశేషమైన మంత్రసిద్ధి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలగడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాలు, విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉన్నత విద్యా అవకాశాలు, పోటీ పరీక్షలు, వీటిల్లో విశేషమైన వృద్ధి సాధిస్తారు. 7వ తారీఖు నుంచి బుధుడు కూడా అంటే 2, 11 స్థానాల అధిపతి బుధుడు పంచమ స్థానంలోకి రావటం వల్ల ధన విషయంలో అంటే ఆర్థిక విషయాలన్నీ చాలా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ మాసం అంతా చాలా చాలా విశేషమైన ధనప్రాప్తి కలగడానికి, తర్వాత కుటుంబ పరంగా చాలా ఉన్నత స్థితికి చేరటానికి, అంటే మీకు కీర్తి ప్రతిష్టలు పెరగటం, స్నేహితుల ద్వారా విశేషంగా కలిసి రావటం, అనేక ఆదాయ మార్గాలు ఏర్పడటం, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ చాలా మంచిగా చేయగలుగుతారు. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీద విశేషమైన ధనలాభం వస్తుంది. తర్వాత శుక్రుడు ఇక్కడ 3, 10 స్థానాల అధిపతి 4, 5 స్థానాల్లో సంచారం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. మీ మాట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత వ్యవహార శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 15వ తారీఖు నుంచి లగ్నాధిపతి రవి 6వ స్థానంలోకి రావటం వల్ల శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు, కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. అయితే ఆకస్మికంగా కొద్దిగా ఆరోగ్య విషయంలో 15వ తారీఖు నుంచి జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక మీకు తల్లిదండ్రుల ఆశీర్వాదం, తర్వాత గురువుల ఆశీర్వాదం, విదేశాల్లో విద్యా, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా చాలా దైవబలం తోడవటం, మీ ప్లానింగ్ కూడా అద్భుతంగా ఉండటం వల్ల అంటే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, బిజినెస్లో కానీ ఏ విషయమైనా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇక్కడ 2వ స్థానంలో ఉన్న కేతువు వల్ల కొద్దిగా మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మీ మాటల సందర్భంలో మీ రహస్యాలు అవతల వారికి చెప్పటం, లేదా అవతల వారిని కొద్దిగా ఎక్కువ విమర్శించడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా గణపతి పూజ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కేతువుకు సంబంధించి అంటే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం, తర్వాత కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. ఇక్కడ రాహు కూడా 8వ స్థానంలో ఉన్నాడు.
అష్టమ స్థానంలో రాహు పరిశోధనలు చేసేవారికి, అంటే సైంటిస్టులకు కానీ, లేకపోతే ఏదైనా మీరు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఏదైనా పరిశోధన రంగంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పొలిటీషియన్స్కి కానీ, లేకపోతే రాజకీయాల్లో ఉన్నవారికి విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. అయితే ఆకస్మికంగా కొద్దిగా భార్యాభర్తల మధ్య ఎడబాటు, అంటే స్త్రీల విషయంలో కొద్దిగా భార్యాభర్తల మధ్య డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి భాగస్వాములతో చాలా ఆలోచించి మసలుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా విశేషంగా ఉన్నా కానీ కొద్దిగా ఏదో ఒక లిమిట్లో బడ్జెట్కి మీరు జాగ్రత్త పడి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలంటే రాహుకి సంబంధించిన పరిహారం చేయటం వల్ల, ముఖ్యంగా దుర్గా పూజ చేసుకోవటం, తర్వాత 1.5 కేజీల నల్ల మినుములు శనివారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా దాదాపు సంతానం లేని వారికి సంతానం కలగటానికి అద్భుతమైన అవకాశాలు ఏర్పడతాయి. విశేషమైన శుభ ఫలితాలు, అంటే స్థిరాస్తుల రీత్యా చాలా అనుకూలంగా ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది. మంచి మంచి స్నేహితులు, మంచి మంచి రిలేషన్స్ ఏర్పడతారు. చాలా అంటే గడిచిన కొన్ని మాసాల కన్నా సింహరాశి వారికి అద్భుతమైన మాసంగా చెప్పుకోవచ్చు. ఒక లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి ఇక్కడ చతుర్థాధిపతి తర్వాత అష్టమాధిపతి పరివర్తన వల్ల కొద్దిగా చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ మాసం. అంటే కుజుడు, అష్టమాధిపతి కుజుడు, తర్వాత చతుర్థ సప్తమాధిపతి గురువు పరివర్తన యోగం వల్ల ఆకస్మికంగా స్థిరాస్తుల రీత్యా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో విభేదాలు రావటం, తర్వాత భార్యాభర్తల మధ్య అంటే ఎడబాటు కానీ, లేకపోతే వివాహం అంటే కొద్దిగా విడాకులకు దారితీసే పరిస్థితులు కానీ, మాట పెరగటం కానీ, అంటే ఈ చతుర్థ స్థానానికి అష్టమ స్థానంతో సంబంధం ఏర్పడటం వల్ల ఆకస్మికంగా మీ మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు ఉండటం, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవటం, తర్వాత మీ రియాక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి వ్యవహారానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వారికి 7వ తారీఖు నుంచి లగ్నాధిపతి దశమాధిపతి బుధుడు దశమ స్థానంలోకి వచ్చి దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు కలిసి రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అంటే జాబ్ విషయంలో కానీ, నూతన ఉద్యోగ ప్రాప్తికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. తర్వాత అష్టమాధిపతితో బుధుడు కలవటం వల్ల ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వివాదాలు జగడాలకు దూరంగా ఉండాలి. తర్వాత 18వ తారీఖు నుంచి శుక్రుడు కూడా, అంటే భాగ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోకి రావటం, ఇక్కడ అంటే 18వ తారీఖు వరకు భాగ్యాధిపతి భాగ్యాన్ని చూస్తుండటం వల్ల, తర్వాత చతుర్థ స్థానంలోకి రావటం వల్ల విశేష భాగ్యం, అంటే దైవబలం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం. అంటే మానసిక స్థితిలో హెచ్చు తగ్గులున్నా కానీ, ప్లానింగ్ కరెక్ట్గా లేకపోయినా కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మాస ద్వితీయార్థంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. తర్వాత విదేశాల్లో వీసా, గ్రీన్ కార్డు వంటివి ఎక్స్పెక్ట్ చేసేవారికి చాలా మంచి అనుకూలమైన కాలం. వీసా, గ్రీన్ కార్డు లభిస్తుంది. తర్వాత 15వ తారీఖు నుంచి పంచమ స్థానంలోకి రవి 12వ స్థానాధిపతి రావటం వల్ల సంతాన రీత్యా కొద్దిగా చిక్కులు అవటం, వారి రీత్యా కొద్దిగా ఖర్చులు, తర్వాత తీసుకునే నిర్ణయాలు కొద్దిగా దుబారా నిర్ణయాలు, అంటే లగ్జరీకి సంబంధించిన లగ్జరీగా ఉండటానికి నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీ కోపావేశాలకి గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే చతుర్థంలో కొద్దిగా గ్రహ సంచారం వల్ల గృహ వాతావరణం కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే ఇంటికి తర్వాత వృత్తికి రెండిట్లో ఏది చేయాలంటే వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ కష్టపడదామంటే ఇంటికి జాగ్రత్తగా చేయలేకపోతారు. ఇంటి మీద గృహ జీవితంలో కొంచెం ఎక్కువ గడుపుదాం అనుకుంటే వృత్తికి న్యాయం చేయలేకపోతారు. ఈ విధమైన సమస్యతో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది. దైవబలం విశేషంగా ఉంది. 15వ తారీఖు నుంచి నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి. కోర్టు కేసులకు సంబంధించిన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. 6వ స్థానంలో శని వల్ల కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ అష్టమ స్థానంలో గురువు 4, 8 స్థానం 7వ స్థానాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల అష్టమ స్థానం గురువుకి అంత అనుకూలమైన స్థానం కాదు, బలహీనంగా ఉంటాడు. కాబట్టి కొద్దిగా వ్యాపార భాగస్వామ్య విషయాల్లో, తర్వాత జీవిత భాగస్వామితో గడిపే విషయంలోనూ, వ్యవహారం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా కొంచెం వ్యాపార భాగస్వామ్యంలో అంటే విడిపోవటం కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాటు రావటం కానీ, ఒకరొక చోట ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా
గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల, అంటే ఓం గురువే నమః అనే మంత్రాన్ని పఠించడం తర్వాత 1.5 కేజీల శనగలు గురువారం నాడు దానం చేయటం వల్ల, శివాలయంలో రుద్రాభిషేకం చేయటం వల్ల ఈ మాసం అంతా మంచి ఫలితాలు సాధిస్తారు కన్యా రాశి వారు. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి సప్తమంలో గురువు వక్రం అయిపోవటం వల్ల చాలా విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. ధనధాన్య వృద్ధి, తర్వాత నూతన ఉద్యోగ ప్రాప్తి, శత్రుక్షేమం అవుతుంది, కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. గురుబలం వల్ల విశేషమైన ఆకర్షణ ఏర్పడుతుంది. తర్వాత 15వ తారీఖు వరకు కుజుడు రవి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల విశేషమైన ధైర్యం, చాలా మంచి ఆరోగ్యం, విశేషమైన ధనప్రాప్తి, తర్వాత ప్రతి వ్యవహారంలోనూ జయం సాధిస్తారు. ఆభరణాలు సేకరిస్తారు. ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గురువుకి కుజునికి పరివర్తన ఏర్పడటం వల్ల, అంటే 3, 7 స్థానాలకు పరివర్తన ఏర్పడటం వల్ల వైవాహిక జీవితంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే కమ్యూనికేషన్, తర్వాత అండర్స్టాండింగ్ చాలా చాలా పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి తెలిసిన సర్కిల్లో మంచి వివాహ సంబంధాలు రావటం, తర్వాత ప్రయాణాలు అనుకూలిస్తాయి. రిలేషన్షిప్స్ మంచిగా ఏర్పడతాయి. కొత్త పరిచయాలు, తర్వాత నూతన బాంధవ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా 2వ స్థానంలో లగ్నాధిపతి సంచారం 18వ తారీఖు వరకు, 18 నుంచి 3వ స్థానంలో లగ్నాధిపతి సంచారం వల్ల, శుభస్థానాల్లో సంచారం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా విశేషమైన యోగదాయకమైన నెల. దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ అద్భుతమైన ఫలితాలు చూస్తారు. రాజయోగ కారకుడు పంచమాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి శని పంచమ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. అంటే స్థిరాస్తుల రీత్యా కానీ, బంధువుల రీత్యా కానీ తల్లి ఆశీర్వాదం లభించటం, బంధువుల తోడ్పాటు, సంతానం చాలా మంచి అభివృద్ధి సాధించటం, తర్వాత మీరు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. అయితే అక్కడ పంచమాధిపతి సప్తమాన్ని కూడా చూస్తుండటం వల్ల ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చాలా చాలా అనుకూలత ఉంటుంది. అంటే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారికి, లేదా నూతనంగా ప్రేమ చిగురించడం, ఇట్లాంటి విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా 15వ తారీఖు నుంచి రవి, అంటే 11వ స్థానాధిపతి ఇక్కడ చతుర్థ స్థానంలోకి రావటం వల్ల స్థిరాస్తులు ఇచ్చే విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. స్థిరాస్తుల మీద మంచి ఆదాయం రావటం, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత బంధువులు, స్నేహితుల్లో కొందరితో బంధుత్వం కలుపుకునే అవకాశం ఉంటుంది. ఇంకా భాగ్యాధిపతి బుధుడు ఇక్కడ 7వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి వచ్చి భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల లక్ విశేషంగా కలిసి వస్తుంది. విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో వీసా, గ్రీన్ కార్డు వంటివి చూసే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అంటే ఈ మాసం అంతా తులారాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఇవన్నీ చాలా చాలా అనుకూలంగా ఉంటాయి. ఏది పట్టుకున్నా బంగారంలా ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. తర్వాత దాదాపు ప్రతి ఒక్క విషయంలోనూ దైవబలం విశేషంగా ఉండటం, తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉండటం, మీకు కుటుంబం యొక్క అండదండలు, తర్వాత స్నేహితుల సహాయ సహకారాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా ఉండటం వల్ల ఈ మాసంలో విశేషమైన శుభ ఫలితాలు సాధించి చాలా చాలా ప్రగతి సాధించడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2వ స్థానాధిపతి, 5వ స్థానాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉండి వక్రం అయిపోవటం వల్ల ఆర్థికంగా చాలా వరకు పుంజుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అంటే మే నుంచి గురువు 7వ స్థానంలోకి వెళ్తాడు. అప్పటి వరకు దాదాపు మీరు కాంపిటీటర్స్ నుంచి కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే మీ శత్రువుల నుంచి కానీ, లేకపోతే మీ కాంపిటీటర్స్ ప్రత్యర్థుల నుంచి కానీ, లేకపోతే మీరు చేసే వృత్తి వ్యాపారాల రీత్యా కానీ, ఇక్కడ దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మంచిగా ప్రగతి సాధించడానికి మీరు తోటి సహోద్యోగుల నుంచి కానీ, లేకపోతే మీ పోటీదారుల నుంచి కానీ నేర్చుకుని చాలా విషయాలు నేర్చుకోవటం, తర్వాత ఆర్థిక విషయంలో క్రమశిక్షణ అలవాటు చేసుకోవటం, ఇట్లాంటి విషయాలు చేయటం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి. 2వ స్థానాన్ని గురువు చూస్తుండటం వల్ల 2వ స్థానంలో, అంటే ఇక్కడ లగ్నాధిపతికి తర్వాత 6వ స్థానాధిపతి 2వ స్థానానికి 6వ స్థానానికి పరివర్తన ఏర్పడటం వల్ల కొద్దిగా రుణాలు తీర్చివేసే విషయంలో కానీ, తర్వాత ఫ్యామిలీ ప్రెస్టేజ్ నిలబెట్టుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. పట్టుదలకి పంతాలకి పోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది.
వృత్తి ఉద్యోగాల రీత్యా విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. చతుర్థంలో శని శశమహాపురుష యోగం ఇస్తుండటం అయితే అర్ధాష్టమ శని కూడా జరుగుతుండటం వల్ల కొద్దిగా మానసిక స్థితి సెన్సిటివ్గా ఉన్నప్పటికీ, బంధువులతో విభేదాలు ఏర్పడినప్పటికీ ఫైనల్గా మీరు అంటే మంచి స్థిరాస్తుల రీత్యా మంచి అవకాశాలు కలిసి రావటం, మంచి స్థిరాస్తి కొనడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సహాయ సహకారాల వల్ల మంచి అవకాశాలు సాధిస్తారు. తర్వాత శుక్రుడు సప్తమాధిపతి 18వ తారీఖు వరకు లగ్నంలో సంచారం, తర్వాత 2వ స్థానంలో సంచారం వల్ల నూతనంగా వివాహ సంబంధాలు కోరుకునే వారికి చాలా మంచి అవకాశాలు, అంటే మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వ్యాపారంలో రొటేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. 18వ తారీఖు తర్వాత భార్య లేదా భర్తకు ఒకరికి మంచి జీవన విధానం ఏర్పడుతుంది. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ మంచి అవకాశం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక లాభాధిపతి బుధుడు లగ్నంలోనూ 2వ స్థానంలోనూ సంచారం వల్ల మీకు స్నేహితుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది. గతంలో ఆగిపోయాయి అనుకున్న పనులన్నీ తిరిగి అంటే అనుకున్నట్టు జరగడానికి 7వ తారీఖు నుంచి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. మీ కోరికలు నెరవేరడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఇక్కడ 6వ స్థానాధిపతి లగ్నాధిపతితో కూడా కలిసి ఉన్నందువల్ల కొద్దిగా అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉన్నవారికి, తర్వాత అంటే MBA ఫైనాన్స్ చేసిన వారు కానీ, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి చాలా మంచి ఫలితాలు. వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు రావాల్సిన మంచి ధనం లేదా ఎరియర్స్ కానీ ఏమైనా ఉంటే చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఒక నూతన ఉద్యోగం, వ్యాపారం లేదా ఒక మంచి కాంట్రాక్ట్ సాధించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు వరకు రవి కుజుల కలయిక 2వ స్థానంలో ఉండటం వల్ల మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పట్టుదలకి పంతాలకి పోకూడదు. తర్వాత కుటుంబంలో ఐకమత్యంగా ఉండటానికి ట్రై చేయాలి. ఆర్థిక విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్త వహించాలి. సో ఈ మాసం ముఖ్యంగా వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని అంటే శనికి కొద్దిగా పరిహారం చేసుకోవటం, తర్వాత పంచమంలో రాహువు ఇక్కడ కొద్దిగా యాంగ్జైటీ కలిగించే. సో వృశ్చిక రాశి వారు ఈ మాసంలో ముఖ్యంగా శనికి సంబంధించిన పరిహారం, రాహువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మాసమంతా చాలా అత్యధికంగా యోగదాయకంగా ఉంటుంది. 11వ స్థానంలో కేతువు వల్ల అనేక ఆదాయ మార్గాలు ఏర్పడినప్పటికీ స్నేహితుల్లో ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు మంచివారు, ఎవరు కపటంగా నటిస్తున్నారు అన్న విషయం తెలుసుకోవటం కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. స్నేహితులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, కోరికల చిట్టాన్ని తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.